హలో గైస్ అండ్ నేను మీ తేజ్ గౌడ్. సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ కొడుతామని టాపిక్లోకి తెలుపుదాం. అండ్ చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు వివాహ భోజనంబు వెబ్ సిరీస్లోని ఎపిసోడ్ నెంబర్ 7 ఎప్పుడు వస్తుందని. అండ్ ప్రసాద్ బెహ్రా గారి వెబ్ సిరీస్లు అంటే మనకు చాలా వరకు చాలామందికి చాలా ఇష్టం. ఆయన కామెడీ టైమింగ్ కానీ, డైలాగ్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ నచ్చేస్తాయి. అంత బాగా ఒక ఫైన్ యాక్టర్ అని చెప్పచ్చు. అండ్ ఆయన తీసిన ప్రతి వెబ్ సిరీస్కి చాలా ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఆయన ఆ వెబ్ సిరీస్లో ఉన్నదంతే చాలు ఫ్యాన్స్ ఎగమరి చూడడానికి చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అండ్ ఈ వెబ్ సిరీస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇప్పటికీ వచ్చిన ఎపిసోడ్ నెంబర్ 6 వరకు అయితే అండ్ మంచి హిట్ అయినాయని చెప్పచ్చు. అండ్ ఎపిసోడ్ నెంబర్ 7 కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇది అఫీషియల్గా మనకు ఈ మంత్ మార్చ్ 27కి రిలీజ్ అవ్వాలి. బట్ కానీ మోస్ట్లీ అయితే కొంచెం డిలేస్ అవుతున్నాయి, షూటింగ్ డిలేస్ అనేవి. సో ఏ వెబ్ సిరీస్కైనా షూటింగ్ డిలేస్ అనేది కామన్. సో ఇది కూడా మోస్ట్లీ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అన్అఫీషియల్ అప్డేట్ ప్రకారం అయితే మార్చ్ 30కి అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అనిపిస్తున్నాయి. సో షూటింగ్ డిలేస్ అయితే యాజ్ యూజువల్గా అవుతుంది. ఎందుకంటే ఎంత ప్లాన్ చేసుకున్నా వెబ్ సిరీస్ షెడ్యూల్స్ రాసుకొని అంత ప్లాన్ చేసినా మార్చ్ 27 వరకు అయితే షెడ్యూల్స్ ప్రకారం అయితే కంప్లీట్ అవ్వాలి. బట్ షూటింగ్ డిలేస్ ఫేస్ అవుతున్నాయి కాబట్టి ఇది మార్చ్ 30కి అయితే రిలీజ్ అవుతుంది. సో ఇంకా కొంచెం ముందే వస్తే మాత్రం చాలా చాలా బెస్ట్ మార్చ్ 30 కంటే. అండ్ దట్స్ ఆల్ గైస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకా ఎక్కువ డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. అండ్ ప్రసాద్ బెహ్రా గారి వెబ్ సిరీస్ నాకు తెలిసి చాలామంది ఇంట్రెస్టింగ్గా చూస్తారు. అండ్ రీసెంట్లీ ఒక వెబ్ సిరీస్ అయితే ఆగిపోయింది. దానికి రీజన్స్ కూడా చెప్పాను. సో అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడని చెప్పాలి. అండ్ ఆయన రీసెంట్లీ మూవీస్లో కూడా యాక్ట్ చేశాడు. సో ఆ మూవీస్ కూడా ఎంత క్రేజ్ ఉందో తెలుసు ఆడియన్స్ నుంచి. అండ్ ఇలాంటి వెబ్ సిరీస్ తీస్తూ ఇంకా మూవీస్ తీస్తూ అండ్ మనని ఇంకా ఇలానే ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ ఇంకా చెప్పాలంటే ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. అండ్ ఐపీఎల్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో ప్లీజ్ నా దగ్గర నుంచి ఒక మంచి సజెషన్ అనుకోండి అండ్ రిక్వెస్ట్ అనుకోండి ఏంటంటే ప్లీజ్ స్టాప్ బెట్టింగ్స్. అండ్ బెట్టింగ్స్ అయితే పెట్టకండి భయ్యా, ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది రేపటి నుండి. సో నా సజెషన్ అండ్ రిక్వెస్ట్ ఒక తమ్ముడిగా, అన్నగా అండ్ ఒక ఫ్రెండ్గా చెప్తున్నా, ప్లీజ్ బెట్టింగ్స్ అయితే పెట్టకండి. ఐపీఎల్ని ఎంటర్టైన్మెంట్ లెక్కనే చూడండి. సో ఇలాంటి బెట్టింగ్స్ పెట్టకండి. అండ్ మంచి యూట్యూబ్లో వెబ్ సిరీస్లు ఉన్నాయి, వెబ్ సిరీస్ చూస్తూ అండ్ మూవీస్ చూస్తూ అండ్ మీకు ఏమైనా జాబ్ ఉంటే జాబ్ మీ పనులు మీరు చేసేసుకుంటూ ఐపీఎల్ని చూడండి ఎంటర్టైన్మెంట్ లెక్క. సో మనీ అయితే లాస్ అవ్వకండి ప్లీజ్. అండ్ సో ఇంతే నేను చెప్పాలనుకునేంతే నేను చెప్పాను. సో మీరైతే మీ ఫ్రెండ్స్లో అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో అండ్ మీ రిలేటివ్స్లో ఏమైనా బెట్టింగ్స్ పెట్టినా పెట్టనివ్వకండి. అండ్ వీలైతే కొట్టి మరి చెప్పండి, పర్లేదు. కానీ మనీ లాస్ అయితే మాత్రం చాలా ఇష్యూస్ అవుతున్నాయి అంటే చూస్తున్నారు కదా మీరు. అండ్ బెట్టింగ్స్ పెట్టకండి అండ్ మీ మనీ లాస్ అవ్వకండి. అండ్ దట్స్ ఆల్ గైస్.